జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మనిషి మనుగడకు చెట్లు అవసరమని, మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణం కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇటీవల జవహర్ నగర్లో ఓ బాలుడిపై జరిగిన కుక్కల దాడిపై ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న కొందరు మద్యానికి అలవాటై గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలకు అలవాటు అయిపోతున్నారని చెప్పారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముళ్ళ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఒకేసారి 52 డిగ్రీల ఎండలు, అంటే మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరిట, మీకు గొప్పగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ పేరిట ఒక మొక్కను నాటమని చెప్పి తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడంలో కానీ వాటికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో ఇక్కడ విఫలమవుతా ఉంది. ఇంకే పెట్టే మొక్కలకి, పెరుగుతున్న మొక్కలకి పొందల్లో కూడా పోయింది కాబట్టి ఇవాళ హరితారంలో నేను కూడా పాల్గొన్నాం. మొక్కలు పెట్టడం కాదు, బాలాజీ నగరం దుర్గంధపు వాసనలో, మురికి కూపంలో బతికేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చనిపోతున్న తీరు సభ్య సమాజమే ఆశ్రయించుకుంటుంది. ఇవాళ యావత్ మహిళలకు కన్నీళ్ళు పెట్టింది. అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ, ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ షాపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది. తాగుబోతులకు అడ్డగా మారిపోయింది. గంజాయి, హెరాయిన్, కొకాయిన్తో అక్కడ సోయి ఉంటలేదు. యువత అంతా కూడా ఏం చేస్తున్నా సోయి ఉంటుంది. అక్కడ మహిళలకు రక్షణ లేకుండా, కరెంటు లేవు, వీధి దీపాలు లేవు, కెమెరాలు లేవు, రోడ్డు చక్కగా లేవు, రక్షణ లేదు, పిలిస్తే పలికే పోలీసు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైనటువంటి బతుకు ఇవాళ. అంటే ఏ అన్కండిషనల్గా అయితే నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000, 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు, భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారు. మరి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.